హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాక్స్. ఈరోజు నేను చూపించేది వచ్చేసండి దోశ పిండి ఎట్లా పట్టాలో, నేను ఎట్లా పడతాను అనేది నేను చూపిస్తున్నానండి. దానికోసం అయితే నేను ఫస్ట్ వాటర్ని అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఒక గిన్నె నిండా తీసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి, నేను దోశ పిండి కోసం అయితే ఒక గిన్నెని తీసుకున్నాను. దాంట్లో ఒక కప్ అండి, ఈ కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఒక కప్పు నిండుగా అయితే పోసుకుంటున్నాను. 2 or 3 times వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకుందాం. ఇదిగోండి, 2 or 3 times అయితే వాష్ చేసుకున్నాను మినపప్పుని. ఇదిగోండి, దోశ పిండిలోకి అయితే మినపప్పుని అయితే వాష్ చేసుకొని నానబోసుకున్నానండి. తర్వాత మెంతులు నానబోసుకోవాలి. ఇంకొక గిన్నెని తీసుకొని ఇదిగోండి, 1 స్పూన్ అయితే ఉంటాయండి మెంతులు తీసుకున్నాను. దీన్ని కూడా ఒక 2 or 3 times బాగా వాష్ చేసుకొని మంచి వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, బాగా వాష్ చేసుకొని దీంట్లో కూడా మంచి నీళ్ళు పోసుకున్నానండి. చూడండి, ఇది చూడండి, ఇవి ఇడ్లీ రైస్ అంటారు కదండి. నేను దోశల పిండిలో కూడా ఇవే వాడతాను. ఇవి చూడండి, ఇవి కొట్లో కొనుక్కొచ్చుకున్నవండి. చాలా బాగుంటాయి. దోశ కూడా చాలా బాగా వస్తుందండి. నేను ఇడ్లీకి మడుకు రైస్ ఇది ఇడ్లీ రవ్వే వాడతానండి. నేను ఈ బియ్యం అయితే వాడను. ఈ దోశకు మాత్రమే నేను ఈ బియ్యం వాడతాను. చాలా బాగుంటాయి. దాన్ని కాబట్టి నేను చూపిస్తున్నాను. ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇవేమో కొట్లో కొన్న బియ్యం అండి, ఇడ్లీ బియ్యం. ఇవేమో స్టోర్లో వచ్చినవండి. రెండు కలిపి నానబెట్టుకుంటే దోశ చాలా బాగా వస్తుందండి. నేను 2 వేసి చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, తేడా మీకు తెలుస్తుంది కదండి. ఇదేమో కొట్లో కొన్నవి, ఇవేమో స్టోర్లో ఇచ్చినవి. ఈ తమిళనాడు స్టోర్లో ఇచ్చినవండి, కొంచెం లావుగా ఉంటాయి. చూడండి, వీటిని ఇడ్లీ బియ్యం అంటారండి. కానీ నేను దోశలలోకి యూజ్ చేస్తాను. వీటిని చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి, మనం ఈ కప్పుతో కదండి మినపప్పు తీసుకుంది. ఇదే కప్పుతో కొట్లో కొనుక్కున్న ఇడ్లీ బియ్యం ఉన్నాయి చూడండి. దాన్నేమో 3 కప్పులు వేసుకుందామండి. స్టోర్లో ఇచ్చిన రైస్ ఉన్నాయి చూడండి, అవేమో 3 కప్పులు వేసుకుందామండి. 1 కప్పుకి 6 కప్పులు అయితే నేను వేస్తున్నాను. స్పూన్నర అయితే మెంతులు వేసాను, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇదిగోండి 3 కప్పులు అయితే వేసాను. ఇప్పుడు స్టోర్ బియ్యం 3 కప్పులు వేసుకుందాం. ఇదిగోండి, స్టోర్లో ఇచ్చినవి, ఇవి కూడా 3 కప్పులు వేసుకుందాం. ఇదిగోండి, 3 కప్పులు వేసాము. మొత్తం 6 కప్పులు అండి. 1 కప్పు మినప్పప్పుకి 6 కప్పులు అయితే నేను బియ్యం వేసాను. 1 స్పూన్నర మాత్రం మెంతులు వేసాను. ఇవి కూడా బాగా నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకుందాం. ఇదిగోండి, నీట్గా ఉప్పేసి, కంట్రోల్ బియ్యం కదండి మనం వాడింది, స్టోర్ బియ్యం కదా, కొంచెం ఉప్పేసి నీట్గా క్లీన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత వైట్గా వచ్చాయో నీట్గా. ఇట్లా అయితే 2 or 3 times అయితే నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడు అటుకులు నానబోసుకుందామండి. 1 కప్పు. మనం మినప్పప్పు అయితే ఎన్నైతే తీసుకుంటామో అటుకులు కూడా అన్నే తీసుకోండి. నేను 1 కప్పే కదండి మినప్పప్పు తీసుకుంది, అందుకనే 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. మందమైన పర్లా, పల్చటి అని పర్లేదండి, ఏవైనా బాగానే ఉంటుంది దోశకి. నా కాడైతే మందపు అటుకులు ఉన్నాయండి, అందుకని నేను 1 కప్పు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. నేను చూపించిన ప్రాసెస్ అర్థమైంది కదండి. ఇవి ఒక 5 గంటలు నానితే సరిపోతుందండి. 5 hours నానిన తర్వాత గ్రైండర్ పట్టేటట్టు చూపిస్తాను చూడండి. గ్రైండర్ పట్టేటప్పుడు వివరంగా చూపిస్తాను చూడండి. దానికి సపరేట్గానే నానబెట్టుకోవాలండి. 4 బాల్స్లో అయితే నానబెట్టుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది దోశపిండి అయితే. మనం తయారు చేసేటప్పుడు చూపిస్తా చూడండి. అటుకులను కూడా నీట్గా 2 or 3 times అయితే వాష్ చేసుకున్నానండి. ఎందుకంటే డస్ట్ చాలా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఎంత వైట్గా కానొస్తున్నాయి, మురికంతా పోయి. ఇగో ఇట్లా నానబెట్టుకుందామండి. ఇవన్నీ ఒక 5 hours అయితే నానబెట్టుకొని గ్రైండర్లో వేసేసుకుందాం.
ఇదిగోండి ఇంకా దోశ పిండిని అయితే వేసుకుంటున్నాను. 5 hours అయిపోయింది. దోశ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి కూల్ వాటర్ రెడీ అయ్యాయి. గడ్డ కాకపోయినా వాటర్ అయినా సరిపోతాయండి. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ గ్రైండర్లో అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మెంతులు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అటుకులు నానబోసుకున్నాం కదండి, అటుకులను అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం మెంతులు అనేది కొంచెం మెత్తగా అయిన తర్వాతనే అటుకులు మినపప్పు ఇవి వేసుకోవాలండి. ఇదిగోండి అటుకులు కూడా వేసుకున్నాను. ఒక్కసారి తిప్పుకుందాం. ఇదిగోండి మినపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి మినపప్పు. ఇదిగోండి బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇదిగో అన్నీ అయితే వేసేసుకున్నామండి. ఇదిగో ఐస్ వాటర్ పోసుకొని పట్టేసుకోవడమేనండి. కొంచెం కొంచెంగా ఐస్ వాటర్ పోసుకొని పట్టుకోవాలండి. ఒకేసారి మరిన్ని పోయొద్దండి, కొంచెం కొంచెంగా పట్టుకోవాలి. చూడండి చూపిస్తాను. కొంచెం కొంచెంగా ఐస్ వాటర్ పోయడం వల్ల పిండి అయితే చాలా బాగుంటుందండి. గ్రైండర్ కూడా హీట్ ఎక్కకుండా ఉంటుంది. హీట్ అనేది ఎక్కదండి. 2 రకాలుగా యూజ్ అవుతాయండి వాటర్, ఐస్ వాటర్. పిండి కూడా చాలా బాగుంటుంది. దోశ పిండి ఎప్పుడైనా బరకగానే పట్టుకోవాలండి. మరి మెత్తటి పేస్ట్ లాగా మాత్రం పట్టుకోకూడదు. ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది. చూడండి నేను అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి పిండి అయితే రెడీ అయింది. ఇంకా తీసేసుకుందాం. ఇదిగోండి చూడండి మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకుందాం. చూడండి పొంగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి 2 ఇట్లలోకి అయితే నేను ఎత్తాను. కొంచెం తక్కువగా ఉండేటట్టు ఎత్తాలండి, లేకపోతే పొంగుతుంది. చూడండి నేను పిండి పొంగిన తర్వాత అయితే నేను చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, మన దోశ పిండిని అయితే మూత తీసి అయితే చూద్దాము ఎట్లా పొంగింది అనేది. ఒకసారి చూపిస్తా చూడండి.
చూడండి ఫ్రెండ్స్, మనమైతే సగం పిండే కదండి వేసింది. చూడండి ఎంత నిండుగా పొంగిందో. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే చాలా ఇది చూడండి, రెండైతే ఎట్లా బాగా పొంగాయో. చూడండి ఫ్రెండ్స్, దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇట్లనే ఈ దోశ పిండిని ఒక్కసారి నా మెదడులో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.